నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో కీర్తిశేషులు సాలూరా గ్రామం మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ బుద్ధరాజేశ్వర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం సోమవారం 5వ తేదీన సాలూరా గ్రామంలో శ్రేయోభిలాషులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఆగస్టు 19వ తేదీన సాలూరా మండల కేంద్రంలో వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఘనంగా భూమి పూజ నిర్వహించాలని నిశ్చయించడం జరిగింది. ఈ సందర్భంగా రాఖీ పండుగ రోజున నిర్వహించే భూమి పూజ కార్యక్రమంలో బోధన్ ఉమ్మడి మండలం నుంచి ఆయన అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో హాజరై ఈ మహాకార్యాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సయ్య, భవానీపేట్ కృష్ణప్రసాద్, గంగయ్య, సంజు, వెంకట్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కీర్తిశేషులు రాజేశ్వరన్న యువ సంఘం అభిమాన సంఘం అని ఒక వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టగానే అధిక సంఖ్యలో అందరూ హాజరై మీటింగ్లో ఓ చిన్న డిస్కషన్ని చేసి ఏమిటంటే ఆయన చేసిన సేవలు సాలూరాలో చిరస్థాయికి ఉండిపోయినాయి. అతని విలువని మనం వెలగట్టలేము, ఆయన చేసిన పనులను వెలగట్టలేము. కాబట్టి ఆ రాజకీయ నాయకుడు మన గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామంలో ఉమ్మడి మండలము, అటు బోధన్ కానీ ఇటు సాలూరా మండలము విషయంలో ఆయన చేసిన పనుల్ని వెలగట్టలేము అని ఈరోజు అందరూ ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అభిమానులు వచ్చేసి అన్న విగ్రహం పెడితే మనము అతని రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి విగ్రహం పెడదామని వచ్చేసరికి అంటే స్థలదాత ఎవరైనా ఉంటే ముందుకు రండి అంటే ఏదైతే బుద్ధరాజేశ్వరన్న కీర్తిశేషులు గౌరవనీయులు పెద్దలు 3 నెలల క్రితము వాళ్ళు సమస్య వల్ల బాధతోటి ఏదో కారణం వల్ల చనిపోవడం జరిగింది. అయితే వాళ్లకు ఈరోజు సాలూరా మండలంలో పెద్ద సంఖ్యలో అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని పార్టీల కుల నాయకులు, పెద్దలు, మరి ప్రతి ఒక్క కుల మతం లేకుండా మరి పార్టీలకు అతీతంగా బుద్ధరాజేశ్వరన్న మన సాలూరా మండలం కాకుండా బోధన్ మండలంలో కూడా అనేక గ్రామాలకు సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన చనిపోవడం చాలా బాధాకరం. మరి అట్లాగే ఈరోజు సాలూరా మండలంలో అందరూ ఐక్యంతో అందరు అభిమానులు వచ్చి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 నెలల క్రితం ప్రజానాయకుడు, ఆపద్ బాంధవుడు, 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి రాజకీయ నాయకులు సాలూరా మండల కేంద్రానికి చెందినటువంటి బుద్ధరాజేశ్వర్ గారి అకాల మరణం ఆయన అభిమానులకు, గ్రామస్తులకు, చుట్టుపక్కల గ్రామాల అన్నింటికీ కూడా చాలా విషాదమైనటువంటి ఛాయలను అలుపుకున్నటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి సేవలు చాలా గొప్పవి. ఆయన ఉన్నన్ని రోజులు ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన సేవలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ మహానాయకుని యొక్క విగ్రహాన్ని సాలూరా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.